అన్నాడు, కురసైపోయింది అన్నాడు. నీ దోషములను బట్టి నా చెవులు మందమైపోయాయి అన్నాడు. ఇప్పుడు అంటున్నాడు, ఇంక నేను ఇంకా అలా చేయను. మరేమంటున్నాడంటే, నేను మిమ్మల్ని మార్చేసుకుంటాను, నాకు దగ్గర చేసుకుంటాను, మిమ్మల్ని స్థిరపరచుకుంటాను. మీరు ప్రార్థన చేసినప్పుడు నా చెవులు విప్పుతాను, నేను వింటాను. మీరు మనవి చేసినప్పుడు మీ ప్రార్థనకు జవాబిస్తాను. మిమ్మల్ని చెరకు తీసుకుపోయిన నేనే మళ్ళీ చెరలోంచి బయటికి తీసి ఆత్మను అనుగ్రహించి నా ముఖం ఎల్లకాలం తిప్పేయకుండా మిమ్మల్ని ఎల్లకాలం ప్రేమిస్తాను. అందుకే బైబిల్ ఎలా ఉంది, మన దేవుడు నిరంతరము కోపపడే దేవుడు కాదు. చాలామంది అనుకుంటారు యెహోవా దేవుడు కోపిష్టి అని. కాదు కదండి, ఆయన నిరంతరం కోపపడ్డు. ఆయనకి ఎంత కోపం వస్తుందో దాని వెనకాల అంత ప్రేమ ఉంది. ఆయనకి ఎంత ప్రేమ ఉందో ఆ ప్రేమలో మన నా భ్రష్టత్వం నుంచి ఎంత త్వరగా తీసుకొచ్చేయాలన్నంత ప్రణాళిక కూడా ఉంది. ఆ ప్రణాళికలో ఉన్నవాడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, రెండు పరిశుద్ధ ఆత్మదేవుడు. ఇది